హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులు అయిపోయింది కదా ఇట్లా ఇంట్రో చెప్పి మాట్లాడుకుని. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. అండ్ ఇన్ని రోజులు వీడియో పెట్టలేదు. అసలు ఆల్మోస్ట్ 1 మంత్ పైన అయిపోయింది మన ఛానల్లో వీడియో పెట్టి. నేనైతే ఎట్లా వ్లాగ్ చేయాలో కూడా మర్చిపోయినా. వ్లాగ్ చేయాలని మర్చిపోవడం కాదు, ఎలా చేయాలో మర్చిపోయినా అనమాట. లాస్ట్ టైం తిరుమల వ్లాగ్ అప్లోడ్ చేసినప్పుడు కూడా నాకే అనిపించింది నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లైక్ నా ఎఫర్ట్స్ అంతా పెట్టలేదు అనిపించింది. ఏదో సింపుల్గా అట్లా వ్లాగ్ తీసేసినాను అనిపించింది. ఇంకా చాలా మంచిగా తీసిండొచ్చు, క్యాప్చర్ చేసిండొచ్చు అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే మేము రూమ్స్లోనే ఫోన్స్ పెట్టేసి వెళ్ళిపోయినాము, లేకంటే ఇంకా మంచిగా తీస్తూ ఉండింటి. పైన ఇంకా చాలా స్కోప్ ఉంది వీడియో తీయడానికి. బట్ నాకు తెలియదు మొబైల్స్ అలో ఉంటాయి అనేసి. సో రూమ్లో పెట్టేసి వెళ్ళిపోయినాము. అండ్ అక్కడ కంటెంట్ అంతా మిస్ అయిపోయింది. అండ్ ఆ బ్లాగ్ కూడా అంత ఇన్ఫర్మేటివ్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీసినానని నాకు కూడా అనిపించలేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 మంత్ అయింది మన ఛానల్లో కన్సిస్టెన్సీ మిస్ అయిపోయి. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంతవరకు ఎప్పుడు కానీ ఇంత గ్యాప్ తీసుకోలేదు. ఈసారి గ్యాప్ తీసుకున్నా. అండ్ దెర్ ఈస్ ఎ బిగ్ రీజన్ బిహైండ్ ఇట్. అండ్ ఇంకా ఏంటంటే ఎవ్రీ వెన్స్డే అండ్ సండే వీడియోస్ పెట్టేదాన్ని. ఇప్పుడు అట్లీస్ట్ సండే పెడదామని ట్రై చేస్తున్నా సరే కుదరట్లేదు నాకు. అండ్ రీజన్ ఏంటంటే యాక్చువల్గా నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు, ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఎక్కడున్నానని కాదు కానీ కంటెంట్ ఉన్నప్పుడు పోస్ట్ చేస్తాను. ఇప్పుడు మెయిన్ రీజన్ ఏంద్రా అంటే కంటెంట్ దొరకట్లేదు నాకు. ఇప్పుడు డైలీ ఇప్పుడు డే ఇన్ మై లైఫ్ వ్లాగ్స్, పొద్దున్నే లేసి ఏం చేస్తాం రొటీన్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ నేను బయటకు వెళ్ళి ఒక షాపింగ్ ట్రిప్ కానీ లేదంటే సమ్ ట్రావెల్ వ్లాగ్, అది ఇంట్లో ఏమైనా ఒక ఐటమ్ లైక్ కుకింగ్ చేస్తూ ఉన్నా, ఇప్పుడు పప్పు రసం ఇవి పెడితే బాగోదు, మీరు కూడా చూడరు అండ్ సిల్లీగా అనిపిస్తుంది. లాస్ట్ వీక్ ఒకసారి బిర్యానీ వ్లాగ్ షూట్ చేసినా కానీ అది కూడా అప్లోడ్ చేయలేదు. అంటే చాలా ఉన్నాయి అట్లా నేను షూట్ చేసి నచ్చక పెట్టనివి. ఇంక ఇప్పటి నుంచి అట్లీస్ట్ మళ్ళీ ట్రై చేద్దాము, మళ్ళీ బ్యాక్ టు కన్సిస్టెన్సీ మోడ్ అని అనుకుంటున్నా. ఎందుకంటే ఒకసారి కన్సిస్టెన్సీ మిస్ అయింది, ఏం పెడదాంలే అని అనుకున్నాము అంటే ఇంకా మళ్ళీ పెట్టలేము అసలు. అండ్ నేనైతే చాలా మిస్ అవుతాను ఆ లాంగ్ వీడియోస్. ఎంత కష్టంగా ఉన్నా ఆ ఎడిటింగ్, థంబ్నెయిల్ చేయడం అండ్ నాకు డిజైనింగ్ అంటే చాలా ఇష్టం. థంబ్నెయిల్ డిజైనింగ్ అది ఆల్మోస్ట్ ఎట్లా లేదన్నా 1 hour అబోనే తీసుకుంటుంది, 1-2 hours తీసుకుంటుంది ఆ ఫాంట్స్ సెలెక్ట్ చేసుకోవడానికి మొత్తానికి. బట్ స్టిల్ ఐ లైక్ అనమాట. అదంతా మిస్ అవుతాను నేను. అగైన్ నౌ మళ్ళీ వీడియోస్ పెడదాము అని అనుకుంటున్నా. మీరేం ఫీల్ అవుతున్నారు? లైక్ ఇన్ని రోజులు వీడియోలు పెట్టలేదు కదా. లాస్ట్ అంటే ఒక తిరుమల వ్లాగ్ వచ్చింది, దట్టు అది కూడా ఫ్లాపే. నన్ను అడిగితే అంత బాగా తీయలేదు అనిపించింది నాకు ఎందుకో. ఒక్కసారి మనం ఆపేసినాం అనుకోండి, బయటకు వెళ్ళినప్పుడు జనాల్లో కూడా మనకేమనిపిస్తుంది అంటే కొంచెం షై ఫీల్ అవుతాం. అట్లే చేస్తూ ఉంటే మనకేం అనిపించదు. సో అందుకే కొంచెం ఇట్లా పెడతా ఉందాము అని అనుకుంటున్నా. అండ్ మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలో కమెంట్ చేయండి. లైక్ డైలీ లైఫ్ వ్లాగ్సే, డైలీ వ్లాగ్సే అప్లోడ్ చేస్తాను. అండ్ దట్టు ఇంకా నుంచి అనుకుంటున్నా గార్డెనింగ్ వీడియోస్ చేద్దాము. ఇంకా చాలా ఐడియాస్ ఉన్నాయి. ఇంకప్పటి నుంచి వ్లాగ్స్ అయితే లేట్ అవ్వవు. అట్లీస్ట్ నేను వీక్లీ 2 అప్లోడ్ చేస్తాను కదా, వీక్లీ 2 కాకపోయినా వీక్లీ 1 అయినా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే సిల్లీగా పెట్టేయచ్చు, ఏదైనా మాట్లాడి డైలీ వ్లాగ్ లాగా. ఇప్పుడు రొటీన్ అయిపోతుంది చూడండి. లైక్ ఇప్పుడు పొద్దున్నే లేసి నేను ఏం చేస్తాను ఇదంతా చెప్పొచ్చు, బట్ డైలీ చేసేదే ఎన్ని రోజులు వీడియోలు తీయలేము కదా. లైక్ ఈరోజు చేస్తే రేపు చేస్తే ఎల్లుండి చేస్తాము. అదే కంటిన్యూస్గా అన్ని డేస్ వ్లాగ్ పెట్టాలంటే అవ్వదు. సో నేనేంటంటే కొంచెం యూనిట్నెస్ ఉండాలి అనేసి, బట్ అది అవ్వట్లేదు. మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట, బ్యాక్ టు నార్మల్. అండ్ ఇప్పటి నుంచి మళ్ళీ మన ఛానల్లో వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి మళ్ళీ. ఇంకొకటి ఏంటంటే నాకు మెయిన్ కన్సర్న్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇంకొక పర్సన్ పక్కన ఉన్నారనుకోండి, నాకు ఇప్పుడు మా పేరెంట్స్కి వీడియోస్లో రావడం ఇష్టం ఉండదు. సో ఇప్పుడు వాళ్ళు వస్తే సంథింగ్ ఏదో ఒకటి మాట్లాడు ఫన్నీగా, అండ్ వెళ్ళేటప్పుడు ఏం జరిగింది ఏంటి. ఇప్పుడు వ్లాగ్స్ ఒక పర్సనే షూట్ చేసి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం ఒకలాగా ఉంటుంది. అండ్ 3-4 మెంబర్స్, 2 మెంబర్స్, 3 మెంబర్స్ ఉండి మనం మాట్లాడుతా ఇంటరాక్టివ్గా చేయడం వేరేలాగా ఉంటుంది. షార్ట్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి మన దాంట్లో, ఎవ్రీడే 2 షార్ట్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ప్రాబ్లం ఏంటి అంటే లాంగ్ వీడియోస్ చూసే వాళ్ళకి షార్ట్ వీడియోస్ రావు, షార్ట్ వీడియోస్ చూసే వాళ్ళకి లాంగ్ వీడియోస్ రావు. సో ఏమైపోయింది వీడియోస్ పెట్టట్లేదు అన్న ఫీల్ వస్తుంది మీకు కూడా.
షార్ట్ వీడియోస్ కూడా మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి, ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి, మీకు అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి. అదనమాట. అండ్ మా భువన్ వాళ్ళు ఉన్నారు కదా, భువన్ కార్తీక్ చిన్నపిల్లలు, వాళ్ళతో ఏదైనా ఒక బ్లాగ్ ప్లాన్ చేద్దామని అనుకుంటున్నా కానీ యాక్చువల్గా వాళ్ళకి స్కూల్ ఉంది. సో స్కూల్ ఉంది కాబట్టి అవ్వట్లేదు. సో నేను షార్ట్ వీడియోస్ పెట్టినప్పుడు కూడా వాళ్ళతో పెట్టిన వాటికి మంచిగా రీచ్ వస్తుంది, మంచిగా ఇష్టపడుతున్నారు జనాలు కూడా. బట్ మ్యాటర్ ఏంటంటే వాళ్ళకి స్కూల్ ఉంది, స్కూల్కి వెళ్తారనమాట. అండ్ సండే వచ్చినప్పుడు పాపం వాళ్ళు సండే వాళ్ళిద్దరు ఆడుకుంటూ ఉంటారు, వస్తారు నా దగ్గర కూడా. నేను ఏంటంటే అప్పుడు ఆడుకుంటా ఫన్నీగా కానీ అప్పుడు వీడియో తీయాలి ఇదంతా గుర్తుండదు నాకు. నెక్స్ట్ టైం నుంచి షూట్ చేస్తాను గైస్, ఓకేనా. వాళ్ళతో కూడా ఒక వ్లాగ్ తీస్తాను మా బుడ్డోళ్ళతో, నాకు కూడా ఒక మెమరీ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2-3 మెంబర్స్ ఉన్నారనుకోండి, సమ్ ప్రాంక్స్ కానీ ఇంకా ఏమైనా ప్లాన్ చేయొచ్చు మనం. ఓన్లీ నేను ఒక్కదాన్ని కాబట్టి ఓన్లీ ట్రావెలింగ్, కుకింగ్ ఇవే చేయొచ్చు. దెర్ ఈజ్ నో స్కోప్ అనమాట, లిమిటెడ్ కంటెంట్ చేయాల్సి వస్తుంది నేను. అండ్ తిరుమల వెళ్ళొచ్చిన తర్వాత ఫుల్ కాఫ్, కోల్డ్ ఇదంతా ఉంది, అది కూడా మెయిన్ రీజన్. డైలీ హెడేక్ ఉంటుంది దానివల్ల. మెయిన్ ఏంటంటే నాకున్న కంప్లైంట్, నేను ఎక్కువ వాటర్ తీసుకోను, దానివల్ల హెడేక్ కూడా ఎక్కువ వస్తుంది. నేను రికమెండ్ చేసేది ఏంటంటే గ్యాస్ డైలీ 2-3 లీటర్స్ ఆఫ్ వాటర్ ఖచ్చితంగా తాగండి. నేను తాగట్లేదు అసలు, గుర్తుపెట్టుకొని బాటిల్ పెట్టుకున్నా సరే వర్క్లో పడి మర్చిపోతాను అనమాట. సో పక్కనే ఉంటే కొంచెం తాగొచ్చు, అది గ్యాస్. అండ్ ఎక్కడో స్టార్ట్ చేస్తే ఎక్కడికో వెళ్ళిపోతుంది, మళ్ళీ బ్యాక్ టు నార్మల్. మళ్ళీ మన వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీరు ఎట్లాంటి బ్లాగ్స్ చూడాలనుకుంటున్నారో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ 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 డోంట్ ఆస్క్ మీ ఐటీ రిలేటెడ్ క్వశ్చన్స్. దట్స్ ద మెయిన్ మిస్టేక్ దట్ ఐ డిడ్ ఇన్ అవర్ ఛానల్. నేను ఐటీ కంటెంట్ పోస్ట్ చేయడమే. Please don't ask me. Please, I request you guys, please don't post. Please don't post those type of comments. Literally, I'm begging you. Like, ప్రతి వీడియో కింద అవే క్వశ్చన్స్ అంటే నాకు ఎట్లుంటుంది చెప్పండి. ఐఎమ్ పోస్టింగ్ డైలీ లైఫ్ బ్లాగ్స్, నాట్ ఐటీ కంటెంట్, ఓకేనా. నేను ఐటీ రిలేటెడ్ కంటెంట్ చేయట్లేదు. ఇప్పుడు చాలామంది ఉన్నారు యూట్యూబ్లో ఐటీ రిలేటెడ్ కంటెంట్ చేసేవాళ్ళు. గో అండ్ ఆస్క్ దెమ్, దే ఆర్ ద మెయిన్ థింగ్. లైక్ వాళ్ళకి రూట్ మ్యాప్ తెలుసు. ఐ డోంట్ నో, నేను కూడా ఏదో గుడ్డిగా ఫాలో అయిపోయి ఏదో కొంచెం ఎఫర్ట్స్ పెట్టి నేను నేర్చుకున్నాను. అది ఏంటంటే జస్ట్ ఒక డాక్యుమెంటరీ లాగా నేను ఎట్లా ఫాలో అయినాను అనే దాని గురించి చెప్పినాను. దాని గురించే మీరు మళ్ళీ మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతుంటే నాకు ఎంత చిరాగ్గా ఉందంటే అంత చిరాగ్గా ఉంది లిటరల్గా. మీరు అనుకోవచ్చు ఎందుకు ఇంత విసుగు అనేసి, బట్ నాకున్న పేషెన్స్ ఎవరికి ఉండదు గైస్. యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ నాకు ఏ లెవెల్ ఆఫ్ పేషెన్స్ ఉంది అనేసి. అండ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలగడంలో ఐ పుట్ మై 100%, ఓకేనా. ఐ గివ్ మై 100%. ఏదైనా నాకు తెలిసిన విషయం వేరే వాళ్ళకి తెలియట్లేదు, వాళ్ళు నన్ను హెల్ప్ అడుగుతున్నారు అంటే పోయి ఆ ఛానల్స్లోనే ఏవైతే ఐటీ రిలేటెడ్ ఛానల్స్ ఉన్నాయో వాళ్ళనే అడగండి, వాళ్ళనే కన్సల్ట్ అవ్వండి. దిస్ ఈజ్ నాట్ ద ప్రాపర్ ఛానల్ ఫర్ ఐటీ కంటెంట్. దిస్ ఈజ్ డైలీ లైఫ్ వ్లాగ్స్, డే ఇన్ మై లైఫ్ వ్లాగ్స్ అండ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్, ట్రావెల్ వ్లాగ్స్, కుకింగ్ వ్లాగ్స్ అవన్నీ ఉంటాయి నా ఛానల్లో, ఓకేనా. దట్స్ ఇట్. కొంచెం ఫ్రస్ట్రేట్ అయిపోయినాను. సో దట్స్ ఇట్. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై బై. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.